హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీ మూమెంట్స్. లాస్ట్ వీడియోలో నేను ఈ వీకెండ్లో అమాల్ఫీ కోస్ట్కి వెళ్దామని చెప్పాను. సో అక్కడ మేము తిబుర్తినాలో బస్ బోర్డ్ అయిన తర్వాత మేము ఏమేం ప్లేసెస్ చూసామో, ఎలాంటి వ్యూస్ మా ఫోన్లో క్యాప్చర్ చేసామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వాటి సిగ్నిఫికెన్స్ కూడా నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఒక ట్రైన్ కనిపిస్తుంది. మేము అప్రాక్సిమేట్లీ ఇది నియర్ టు నేపుల్స్ దగ్గర క్యాప్చర్ చేసినట్టు నాకు కొంచెం గుర్తుంది. ఇటలీలో ట్రైన్స్ అనేవి ఇలా ఉంటాయి. లైక్ హోర్డింగ్స్ పక్కన బస్సులో వెళ్ళేటప్పుడు మీరు చూడొచ్చు, సైడ్కే ట్రాక్ ఉందన్నమాట మేము వెళ్ళేటప్పుడు. అండ్ మధ్యలో మా బస్సు అనేది ఒక మెయిన్ బస్ స్టాప్ దగ్గర ఆగింది. ఇదే బస్ స్టాప్. ఇక్కడ పీపుల్స్ అందరూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే నేను కొన్ని హోటల్స్ కూడా క్యాప్చర్ చేశాను. ఈ బస్ ఎలా అంటే స్ట్రీట్స్లో కూడా వెళ్ళింది. లైక్ అది సిటీ అనుకుంటా, బట్ నాకైతే ఐడియా లేదు. నేపుల్స్ అది. ఈ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత బస్సు స్టేషన్స్లోకి వెళ్తున్నప్పుడు నేను ఆ పక్కన బిల్డింగ్స్ అండ్ ఆ బ్రాడ్వేస్ ఎలా ఉన్నాయి, ఎటు నుంచి మేము వెళ్తున్నాము, రోమ్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అనేది నేను క్యాప్చర్ చేశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము హైవే లాంటి దాని మీద వెళ్తున్నాము. అక్కడ కూడా వ్యూ చూస్తే నాకు కొంచెం ఇండియాలానే అనిపించింది. హైవే పక్కన వ్యూ కానీ, ఆ టోల్ గేట్స్ కానీ అన్నీ సేమ్ ఇండియా ఫార్మాట్లోనే అనిపించినాయి. బట్ కానీ కొన్ని హౌసెస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఎవ్రీ హౌస్ మీద వాళ్ళు ఇండియాలో లాగా పెంకులు అయితే యూజ్ చేస్తున్నారు. ఈవెన్ నేను కొన్ని హైవేస్ మీద సైడ్లో హౌసెస్ ఉన్నాయి కొంచెం, ఆ హౌసెస్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలిసిన ప్రకారం రోమన్స్ ఆర్కిటెక్చర్కి ఎంత ఫేమస్ మనకు ఆల్రెడీ తెలుసు. వీళ్ళే ఫస్ట్ ఆర్కిటెక్ట్స్ అని కూడా మనము మన హిస్టరీ బుక్స్లో చిన్నప్పుడు చదువుకొని ఉంటాము. అండ్ అలానే ఇక్కడ నేను క్యాప్చర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ సీనరీ క్లిప్స్ యాడ్ చేశాను. ఎలా ఉంటుంది అంటే నా ఫీలింగ్ వచ్చేసి, నేను కొన్ని వ్యూస్ చూసినప్పుడు లైక్ విజయవాడలాగా అనిపించింది నాకు. బస్లో ఉండదంతా చూస్తుంది. బట్ కానీ ఇక్కడ ఒక యునిక్ థింగ్ ఉంది. ఏంటి అంటే మనం ఇంతకుముందు సోషల్లో చదివినట్లు ఇక్కడ ఒక వాల్కెనో అని అయితే ఉంది మనకి. ఆ వాల్కెనో వచ్చేసి మౌంట్ విసివియస్. ఆ మౌంట్ విసివియస్ అనే వాల్కెనో అది స్టిల్ యాక్టివ్లో ఉంది. లాస్ట్ 40,000 years చరిత్ర ఉందంట దానికి. ప్రాబబ్లీ 1940s ఎప్పుడో అది లాస్ట్ ఎరప్ట్ అయింది, అంటే బర్న్ట్ అయింది, పైకి వచ్చేసింది అనమాట. ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్న విజువల్స్ వచ్చేది అది మౌంట్ విసివియస్ అనమాట. విసివియస్ వాల్కెనో అది స్టిల్ యాక్టివ్లోనే ఉంది. బట్ కానీ ఆ చుట్టుపక్కల మాత్రం చాలామంది ఉన్నారు. అది యాక్టివ్లో ఉన్నా కానీ మరి ఎందుకు అక్కడ ఉంటున్నారో ఆ కొండ మీద నాకైతే అర్థం కాలేదు. బట్ చాలా ఇల్లులు మాత్రం ఆ వాల్కెనో చుట్టూ ఉన్నాయి. అది అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వీడియో కరెక్ట్గా క్యాప్చర్ చేద్దామని చూశాను, బట్ అన్ఫార్చునేట్లీ దూరంగా ఉండేసరికి నాకు అంత అవ్వలేదు. అండ్ సీ వ్యూ కూడా మనం నేపల్స్ నుంచి చూడొచ్చు. ఇదే ఒక సీ, దాని దగ్గరలో ఉందన్నమాట. ఆ వాల్కెనో కొంచెం దూరంలో ఉంది. నేను క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను, కానీ నాకు అది సీ అని అర్థం అవ్వలేదు. బస్సులో మా హస్బెండ్ చెప్పేవారు, కానీ అదంతా వచ్చేసి సీయే. నేను బస్సులోనే ఈ వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేశాను. అండ్ కొంచెం ముందుకు వచ్చేసాక మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఏం సీ ఉంది, ఎంత ఉంది నేపల్స్లో, లైక్ ఎలాంటి వ్యూ మనం చూడొచ్చు. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము బస్ దిగేసామన్నమాట సెలర్నోలో. ఇక్కడ నేనైతే ఒక దాన్ని చూశాను, అదేంటో నాకైతే తెలియదు, బట్ బాగుందని చెప్పి క్యాప్చర్ చేశాను. ఇంకా బస్ దిగేసి మేము ఫెర్రీకి ఎక్కుదామని చెప్పేసి వెళ్ళాం. ఫెర్రీ అంటే ఇక్కడ సీ సెయిలింగ్ బోట్ టైప్ అనమాట. ఆ సెలర్నోలో ఆ బోట్ తీసుకొని మేము అమాల్ఫీ కోస్ట్కి త్రూ సీ వెళ్ళబోతున్నాం. సీ మీద సెయిల్ చేస్తూ ఆ సీ ఎలా ఉంది, మేము టికెట్స్ ఎంత పెట్టుకున్నాము, ఎలా కొన్నాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను విత్ టికెట్స్తో సహా. అంటిల్ దెన్ ఈ కొన్ని వ్యూస్ చూసి ఇంకా మేము ఎక్కడ ఆ సీ మీదకి ఆ ఫెర్రీ దగ్గరికి వెళ్తున్నాము టికెట్స్ తీసుకోవడానికి. అంటిల్ దెన్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.